రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల వద్ద అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సుపై బోల్తా పడింది టిప్పర్. దీంతో టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో 17 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈ ఘటన జరిగింది. తాండూరు డిపోకు చెందిన బస్సు సుమారు 70 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తూ ఉండగా కంకరతో వెళ్తున్న టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. కంకర పడిపోవడంతో ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. వెంటనే స్థానికులు ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ కంకర మొత్తం బస్సులోకి పడిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో టిప్పర్ను తొలగించి ప్రయాణికులను బస్సులోంచి బయటకు తీస్తున్నారు. కంకరలో కూరుకుపోయిన వారిని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కంకరలో కూరుకుపోయి అస్వస్థతకు గురైన ఓ మహిళకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల వద్ద అతివేగంగా దూసుకువచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఆ తర్వాత బస్సుపై బోల్తా పడింది టిప్పర్. దీంతో టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో 17 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, కంకరను తొలగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కంకర కింద చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే పలువురిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి సాయి? సిద్ధు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర విషాదం ఉదయం పూటనే జరిగింది. తాండూరు డిపో వద్ద నుంచి బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటికే 17 మంది చనిపోయినట్టయితే ప్రస్తుతానికి మనకు సమాచారం అందుతోంది. ఇంకా మృతుల సంఖ్య ఏమైనా పెరుగుతుందా చూడాలి. ఇప్పటికే అటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా క్షతగాత్రులను తరలించారు. అయితే అక్కడ కొంత టర్నింగ్ పాయింట్ ఉంది. అక్కడ ఉండడంతో ఈ టిప్పర్ అనేటువంటి పూర్తిగా బస్సు నుండి కొట్టి దాని పైకి పడిపోయింది. అందులో అలాగే టిప్పర్ లారీ కూడా కంకర ఉండడంతో కంకర కిందికి ప్రయాణికులంతా కూడా పడిపోయారు. వాళ్ళకు ఊపిరి కూడా ఆడలేదు. పూర్తిగా కూడా అంటే సహాయక చర్యలు చేపట్టే లోపే కంకర పూర్తిగా ప్రయాణికుల మీద పడిపోయింది. దాంతో అటు ఊపిరి ఆడకుండా ఉండడంతో కూడా కొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా వేగంగా వస్తున్నటువంటి అటు బస్సు ఇటు టిప్పర్ రెండు కూడా వేగంగానే వస్తున్నాయి. అయితే తాండూరు డిపో నుంచి 40 మందితో కూడా ఈ బస్సు ప్రయాణం స్టార్ట్ అయింది. ఇటు హైదరాబాద్ కి కూడా వస్తుంది బస్సు. సో చేవెళ్ల మండలం అయితే మిర్జాగూడ వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే బస్సులో 50 మంది పైగా ఉన్నట్టయితే సమాచారం ఉంది. సో ప్రస్తుతానికి 17 మంది స్పాట్ డెడ్ లోనే అక్కడికక్కడనే చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. వాళ్ళందరూ అక్కడ పరిస్థితి మొత్తంగా కూడా చూస్తే చాలా భయానకరమైన వాతావరణం ఉంది. అందులో చిన్న పిల్లలు ఉన్నారు, మహిళలు, పురుషులు అంతా కూడా ఉన్నారు. పూర్తిగా ముత్యకుహరంగా కూడా మారిపోయింది పరిస్థితి అంతా కూడా. ఇప్పటికే సహాయక చర్యలు కూడా చేపట్టారు. రాష్ట్ర అయితే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే అటు ఆర్టీసీ అధికారులను కూడా వెంటనే వెళ్లాలని ఆదేశించారు. అటు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే పూర్తిగా కంకరలో మునిగిపోవడంతో ఈ ప్రమాదం పెద్ద ఎత్తున జరిగింది. అటు టిప్పర్ లారీ ఖాళీగా వెళ్తే ఇంత ప్రమాదం జరిగి ఉండకపోయేది. కానీ అందులో పూర్తిగా కంకర నిండిపోయి ఉండడం, ఆ బస్సుకి టిప్పర్ పడిపోవడంతో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. అయితే పూర్తిగా కంకర లోపల కింద ప్రయాణికులంతా కూడా చిక్కుకోవడంతో ఊపిరాడకుండా ఈ ప్రమాదం అయితే మరణాల సంఖ్య పెరిగిందనేటువంటి చెప్పవచ్చు. సో ఇప్పటికైతే 17 మంది చనిపోయినట్టయితే అయితే మనకు వార్త వస్తుంది. మొదటగా అయితే ప్రమాదం జరిగినప్పుడు కేవలం అటు బస్సు కావచ్చు టిప్పర్ రెండు ఢీకొట్టాయి. కేవలం గాయాలతో బయటపడ్డారు ప్రయాణికులు అనేటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత చూస్తే మొత్తం కంకర కిందనే ప్రయాణికులు పడిపోయి చనిపోయారనేటువంటి వార్త బయటకు వచ్చి పూర్తిగా 17 మంది చనిపోయారనేటువంటి వార్త ఇప్పుడు పూర్తిగా తెలంగాణలో అయితే సంచలనంగా మారింది. అయితే దీనిపైన ప్రస్తుతం అధికారులు అయితే సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా అంటే ఎక్కడెక్కడ ప్రాంతం వాళ్ళు పూర్తిగా హైదరాబాద్ కి వృత్తి అయితే విద్య చదువుకోవడానికి అయితే కొన్ని ఉద్యోగాలు చేయడానికి వీళ్ళంతా కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం పూట తాండూరు నుంచి బయలుదేరి అక్కడ అయితే ఆ ప్రాంతం ఉన్నటువంటి విలేజెస్ వాళ్ళంతా కూడా ఇటు హైదరాబాద్ కి వివిధ పనుల కోసం వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఇటు చేరుకునే లోపే ఈ విధమైనటువంటి సంఘటనలో చనిపోవడం మాత్రం ఇప్పుడు పూర్తిగా విషాదం మిగిల్చింది. అలాగే సాయికిరణ్, పూర్తిగా కంకరను తొలగించారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది సాయికిరణ్? ప్రస్తుతానికి సహాయక చర్యలు
చేపడుతున్నారు. అందులో చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తున్నారు. ఎవరైతే క్షతగాత్రున్నారో, గాయాల పాలైనారో వాళ్ళందరినీ కూడా స్థానిక చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇప్పటికైతే 17 మంది మృతి చెందినట్టయితే తెలుస్తుంది. వరుస ప్రమాదాలు పూర్తిగా కలవరపెడుతున్నాయి. మొన్న మనం కర్నూలు జిల్లాలో చూసాం. వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్ని ప్రమాదానికి గురై 19 మంది చనిపోయినటువంటి ఘటన మరొకసారి ఈసారి ప్రభుత్వానికి చెందినటువంటి ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఇప్పుడు మళ్ళీ 17 మంది చనిపోవడం మాత్రం పూర్తిగా కలవరపెడుతుంది. అటు బస్సు ప్రయాణం అంటేనే భయాందోళన కలిగేటువంటి పరిస్థితి అయితే ఎదురవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రమాదం జరిగినటువంటి హైవే కూడా చాలా ప్రమాదకరంగా మారిందనేటువంటి అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక మొన్నటికి మొన్న కూడా ఒక ప్రమాదం ఇదే హైవే పైన ఒక ప్రమాదం జరిగి 4 చనిపోయారు. అక్కడ కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళను ఒక లారీ ఢీకొట్టింది. సో ఈ మొత్తం ఏదైతే ఈ హైవే అనేటువంటి చాలా ప్రమాదకరంగా మారింది అనేటువంటిది కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ కూడా అక్కడ కొంత టర్నింగ్ ఉండడంతో తాండూరుకు చెందినటువంటి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును ఇటు టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఆ టిప్పర్ లారీ ఉదయం పూట అత్యంత వేగంగా వెళ్తుంది. స్పీడ్ కంట్రోల్ కాకపోవడం, అందులో పూర్తిగా కంకర మిశ్రమం ఉండడం అనేటువంటిది ఈ ప్రమాదానికి ఇంకా ఎక్కువగా దారితీసింది. ఎందుకంటే ఆ కంకర మిశ్రమం పూర్తిగా కూడా బస్సులో ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళందరినీ ఢీకొట్టిన తర్వాత వాళ్ళ మీద పడిపోయింది. సో వాళ్ళంతా కూడా కంకర మిశ్రమం కింద ప్రయాణికులు పడిపోవడం, వాళ్ళని వెంటనే బయటకు తీసుకొచ్చేందుకు అక్కడ ఎవరూ లేకపోవడంతో వాళ్ళకు ఊపిరాడక కూడా ఈ విధంగా జరిపినట్టు తెలుస్తుంది. అయితే బస్సుకు సంబంధించి కుడివైపు మొత్తంగా కూడా నుజ్జు అయిపోయినటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాము. ఒకవైపు ఎడమవైపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంత గాయాలతో వాళ్ళ ఆసుపత్రి పాలైనా కూడా కుడివైపు ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా బస్సు ఆ టిప్పర్ లారీ ఒక్కసారిగా ఢీకొట్టడంతో నుజ్జు అయిపోయింది. కుడివైపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 17 మంది పైగా చనిపోయినట్టు అయితే ప్రస్తుతానికి సమాచారం ఉంది. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారి పరిస్థితి తెలియాలి. ఉదయం పూట తాండూరు డిపో నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. హైదరాబాద్ కి వివిధ పనుల కోసం, అటు అయితే ఉద్యోగాల కోసం, చదువు కోసం వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉదయం పూట వస్తారని చెప్తున్నారు స్థానికులంతా కూడా. అందులో విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి ఇందులో ఇంకా 17 మంది అయితే ప్రస్తుతానికి మరణించినట్టయితే సమాచారం ఉంటుంది. ఓకే సాయి కిరణ్, మృతదేహాలు రోడ్డుపై వరుసగా ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇవి కలవరపెరిచేటువంటి దృశ్యాలు. మరోవైపు సహాయక చర్యలు, కంకర తొలగిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. వరుసగా మృతదేహాలు రోడ్డుపై ఉన్న దృశ్యాలు కూడా స్థానికుల్ని అలాగే ప్రజల్ని కూడా పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అక్కడ తాజా పరిస్థితి చూస్తే చాలా దిగ్భ్రాంతిగా, ఆవేదన కలిగిస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండగా చూస్తూ ఉన్నాం. పూర్తి వివరాలేంటి విక్రమ్? హృదయ విచారకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. పొద్దున్నే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొనడంతో ప్రాథమికంగా అందించిన సమాచారం అయితే 17 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో జేసీబీతో టిప్పర్ ను బయటికి తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను కూడా ఎంతో కష్టసాధ్యంగా కూడా బయటికి తీసిన పరిస్థితి ఉంది. ఎంతమంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మృతి చెందిన వారిని ఒక్కొక్కరుగా తీసి ఒకే దగ్గర పడుకోబెట్టారు. చూసుకోవచ్చు, మృతదేహాలు చూస్తే ఉదయ విధానమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. స్థానికులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. ఈ అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. బీజాపూర్ హైవేకి సంబంధించి, హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే హైవే చేవెళ్ల నుంచి మన్నగూడ మధ్యలో ఈ రోడ్డు పూర్తిగా ఇరుకుగా ఉండడము, మలుపులు ఉండడము, ఆపై అతివేగంగా వెళ్ళడమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు. ప్రమాద సమయంలో 70 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా ఆ మూల మలుపులో అటు నుంచి చేవెళ్ల నుంచి వస్తున్న టిప్పరు, అదేవిధంగా వికారాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకోవడంతో టిప్పరు పూర్తిగా కంకర లోడుతో ఉంది. ఒక్కసారిగా కంకర లోడుతో ఉన్న టిప్పరు కాస్త బస్సు పైకి ఒరగడంతో బస్సులో పూర్తిగా కంకర కూడా పడ్డ పరిస్థితి ఉంది. క్షతగాతులు కూడా సంఖ్య పెరుగుతుంది. క్షతగాతులకు ఆ కంకర రాళ్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. 17 మంది అయితే ఇప్పటి వరకు చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉనికి పడ్డారని చెప్పుకోవచ్చు. ఈ సంఘటనకు సంబంధించి ఎవరెవరు క్షతగాతులు అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాండూరు నుంచి, వికారాబాద్ నుంచి ప్రయాణికులంతా కూడా హైదరాబాద్ కు వస్తుంటారు. హైదరాబాద్ కు ఉద్యోగరీత్యా కొంతమంది చదువుల కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆ బస్సులో ఉన్న వారంతా కూడా ఉద్యోగస్తులు, కొంత అదేవిధంగా విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రమాదానికి సంబంధించి క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమందిని వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందిని చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు.
చెవుల ఆసుపత్రిలో క్షతగాత్రుల సంఖ్య పెరగడంతో వికారాబాద్ ఆసుపత్రికి అయితే తరలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ప్రమాద ఘటనతో ఒక్కసారిగా విషాదం అయితే అలుముకుందని చెప్పుకోవచ్చు సీటు. విక్రమ్, స్థానికులు సహాయం చేయడంతో వెంటనే కూడా సహాయక చర్యలు అనేటువంటి వాళ్ళు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా మృతదేహాలు వరుసగా ఉండడం కూడా తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. అలాగే ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది విక్రమ్? క్షతగాతులకు సంబంధించి కంకర రాళ్లు తొలగడంతో వారి పరిస్థితి అయితే కొంత విషమంగా ఉన్నట్టే తెలుస్తున్నారు. మనం చెప్పొచ్చు చెవుల ఆసుపత్రిలో వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కంకర రాళ్లు బలంగా తలకు తాగడము, ఇతర శరీర భాగాల్లో తాగడంతో ఆ బలమైన గాయాలకు సంబంధించి వాళ్ళకి చికిత్సలు అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమందిని వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాతులకు సంబంధించి 70 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ కూడా అందులో టిప్పర్ డ్రైవర్ కూడా మృతి చెందడం జరిగింది. అతివేగంగా మూలమలుపుతో ఒక్కసారిగా బస్సులో ఢీకొనడంతో బస్సులో ఉన్న వారందరికీ గాయాలయ్యాయి. కంకరంతా కూడా బస్సులో పడడంతో బస్సులో ఉన్న ప్రతి ఒక్కరికి గాయాలయ్యాయి అని చెప్పుకోవచ్చు. అయితే 17 మంది అయితే మృతి చెందినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరికొంతమంది పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. సహాయక చర్యలు పోలీసులు స్థానికులు అంతా కలిసి సహాయక చర్యలు చేస్తున్నారు. జేసీబీ సాయంతో కంకరనంతా కూడా బస్సులో నుంచి తొలగించి ఆ బస్సులో కంకర కింద ఎంతమంది ఉన్నారన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అదేవిధంగా జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేస్తున్న క్రమంలో సిఐకి కూడా జేసీబీ కలిగింది. దీంతో ఆయన కూడా ప్రమాదం బారిన పడ్డాడు. ఆయనను కూడా చెవుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీంతో అక్కడ స్థానికంతా ఒక్కసారిగా ఉలికి పడ్డారు, కలవరపాటుకు గురయ్యారని చెప్పుకోవచ్చు సీటు. కంకర పూర్తిగా తొలగించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది విక్రమ్? సిద్ధు, మరో అరగంటలో పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఆ కంకరకు సంబంధించి క్లియర్ చేస్తే ఎంతమంది గాయాలయ్యాయి, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఏ విధంగా కొనసాగుతుంది, ఎంతమందికి ట్రీట్మెంట్ ఎక్కడ హైదరాబాద్ తరలించాలా అన్న దానిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే 17 మంది చనిపోయినట్లయితే తెలుస్తుంది. మరికొంతమందికి సంబంధించి తీవ్ర గాయాలు కావడంతో చెవుల ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. క్షతగాతులకు సంబంధించి తీవ్ర గాయాలయ్యాయి. రాళ్లు వేగంగా వచ్చి అతివేగంగా వస్తున్న టిప్పర్ నుంచి కంకర ఒక్కసారిగా ఎగిరిపడి బస్సులో ఉన్న ప్రయాణికులకు తాకడంతో ఆ రాయి మనం చూసుకోవచ్చు. అది 15 రాయిలు ఒక్కసారిగా ఆ రాయి కంటకు తగలడం కానీ ఇతర శరీర భాగాలకు తగినప్పుడు బలమైన గాయాలు అవుతాయి. ఆ గాయాల పాలైన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ గాయాలు ఎక్కడెక్కడ తగిలాయి, ఎంతమందికి తగిలాయి పూర్తి వివరాలు తెలియాల్సింది. ఇంకొంతమంది కంకర కింద ఉండడంతో ఆ కంకర కింద ఉన్న వారిని పూర్తిగా తొలగించడానికి ఇంకో అరగంట సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది సిద్ధు. పూర్తిగా సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా స్థానికులు కూడా పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపడుతుండగా మనం చూస్తున్నాం. అక్కడి సహాయక చర్యలకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి విక్రమ్? సిద్ధు, సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. చెవుల మిర్జాగూడ తదితర గ్రామాల ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా జేసీబీ తీసుకొచ్చి అక్కడ సహాయక చర్యలు చేస్తున్నారు. కంకర తొలగిస్తున్నారు. చెత్తగాతులకు మంచినీళ్ళు కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ చెత్తగాతులను వెంటనే ఆసుపత్రికి తరలించడం, 108 వెహికల్లో చెత్తగాతులను ఎక్కించడంలో కూడా స్థానికులు సహాయపడుతున్నారని చెప్పుకోవచ్చు. పోలీసులు అదేవిధంగా ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడికి వచ్చింది. రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడమే ఈ ప్రమాదాలకు కారణం అని చెప్పి స్థానికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, గతంలో ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. ఆలూరు బస్సు సంఘటన, ఆలూరు లారీ తీసుకెళ్లిన సంఘటనలో నలుగురు రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న వారంతా కూడా చనిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాద ఘటన తర్వాత రోడ్డు మంజూరు అవుతుంది, రోడ్డు వేస్తారని చెప్పి వారంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు రోడ్డు విస్తరణ పనులు కాకపోవడంతో మళ్ళీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రోడ్డు విస్తరణ పనులు చేయాలని స్థానికులు అయితే బలంగా చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనతోనైనా రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని చెప్పి స్థానికులు అయితే ఆశిస్తున్నారు. స్థానికుల పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు చేయాలని చెప్పి వాళ్ళు ఈ రోజు కూడా ధర్నా చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సిద్ధు. అలాగే విక్రమ్, కిలోమీటర్ల కొద్ది కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇవి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏమన్నా అడ్డంకిగా మారుతున్నాయా? ఎలా క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ ని విక్రమ్? ఖచ్చితంగా ట్రాఫిక్ క్లియరెన్స్ కి సంబంధించి అక్కడ బస్సును ఒక వైపుకు తీసి సహాయక చర్యలు పూర్తయిన వెంబడే అక్కడ ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ క్లియర్ చేసే పనులు పోలీసులు ఉన్నారు. పోలీసులకు సంబంధించి మనం చూసుకోవచ్చు, వాహనాలు ఒక వైపుగా వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇవి సహాయక చర్యలకు సంబంధించి వారిని ఆసుపత్రికి తరలించేందుకు ఇబ్బంది కాకుండా కూడా పోలీసులు ఒక వైపు నుంచి వాహనాలను ఒక వైపుకు మళ్లించి మరోవైపు నుంచి
ఆ, వాహనాలను తీసుకునేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. సిద్ధు, హృదయ విదారక దృశ్యాలు మనం చూస్తున్నాం విక్రమ్. ఒక చిన్నారిని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ చిన్నారి ప్రాణాలతో ఉందా లేదా అనేటువంటి అనుమానం కూడా కదులుతోంది. కంకరలో కూరుకుపోయినటువంటి చిన్నారిని అతి కష్టం మీద బయటకు తీశారు. మరి ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఎవరికీ తెలియడం లేదు. వెంటనే వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. హృదయ విదారక దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు కూడా ఈ యొక్క ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరి వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ప్రాణాలతో ఉన్నారా లేదా అనేటువంటిది కూడా తెలియడం లేదు. పూర్తిగా రోడ్డుపై మృతదేహాలని ఉండడం మనం చూస్తున్నాం. హృదయ విదారక ఘటనను చూస్తూ ఉన్నాం. కంకర కింద ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉన్నారు అనేటువంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఇదో హృదయ విదారక ఘటన. కంకరలో కూరుకుపోయినటువంటి చిన్నారిని అతి కష్టం మీద బయటకు తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది అందరినీ కలిచివేసేటువంటి దృశ్యం. అలాగే కంకర కింద ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటువంటి దాన్ని అటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్థానికులు కూడా సహాయక కార్యక్రమాల్లో వాళ్ళు చూస్తూ ఉన్నారు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, వారు సాయం చేస్తూ ఉన్నారు. ఇదో పెద్ద విషాదకర ఘటన. కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత ఇది పెద్ద విషాదకర ఘటనగా మనం చెప్పొచ్చు. ఓవైపు రోడ్డుపై పెద్ద సంఖ్యలో మృతదేహాలను చూస్తూ ఉన్నాం. దాదాపు 17 మంది మృతి చెందారు. అలాగే పలువురు మృతదేహాలు కూడా కంకర కింద చిక్కుకుని ఉన్నాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా సహాయక చర్యల్లో భాగంగా బయటకు తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఓ చిన్నారిని కూడా చేతులపై మోసుకుంటూ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ చిన్నారి ప్రాణాలతో ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కనుగొనేందుకు కూడా పూర్తిగా ఇది విషాదకర ఘటన. ఇంతమంది చనిపోతారా అనేటువంటి బాధ అందరిలో నెలకొని ఉంది. పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా కూడా ఉంది. ఈ యొక్క సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్థానికులు కూడా పాల్గొంటున్నారు. అతి వేగంగా వచ్చినటువంటి టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఓ పెద్ద ప్రమాదం జరిగింది. 17 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు.